50 రూపీస్లో 100 గ్రామ్ ప్రోటీన్ ఎట్లా ఇట్ చేయాలనేది ఒక వీడియో చేసిన అనమాట. అది చాలామంది చేసారు. సో చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే సోయా చంక్స్ ఇంకా శనగపిండి ఎట్లా తినాలి అనేది. ఇంకో డౌట్ ఏంటంటే సోయా చంక్స్ తింటే లైక్ డైజెషన్ ఇష్యూ అండ్ ఇంకా బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి. సో దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి అని అడిగారు. రియాలిటీ చెప్తున్నా ఏంటి అంటే మనం చిన్నప్పటి నుంచి రైస్ అవి ఇవి తిని ఉంటాం. మన బాడీ అనేది దానికి అడాప్ట్ అయిపోయి ఉంటుంది, మన స్టమక్ అనేది ఎస్పెషల్గా. సో దానివల్ల ఏంటి అంటే నీకు డైజెషన్ ఇష్యూ బ్లోటింగ్ ఇష్యూస్ అనేవి రావు. ఎప్పుడైతే నువ్వు సడన్గా షిఫ్ట్ అవుతావో డైట్కి, అంటే లైక్ ప్రాపర్గా మీల్స్ తిందామని అట్లా తిందామని, అప్పుడు నీకు డైజెషన్ ఇష్యూస్ వస్తాయి, బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి, స్టమక్ అప్సెట్ అవుతుంది. ఇవన్నీ కామన్ అనమాట. నేను డైట్ స్టార్ట్ చేసినప్పుడు చికెన్ తిన్నా, ఎగ్స్ తిన్నా, సోయా చంక్స్ తిన్నా కూడా ప్రతిరోజు నాకు డైజెషన్ ఇష్యూస్ వస్తుండే, ప్రతిరోజు నాకు బ్లోటింగ్ అవుతుండే. కానీ నేను కన్సిస్టెంట్గా తినడం వల్ల నా బాడీ అనేది, అంటే నా స్టమక్ అనేది అడాప్ట్ చేసుకుంది. అడాప్ట్ చేసుకోవడం వల్ల అలవాటు అయిపోయింది. సో సింపుల్గా చెప్పాలంటే బ్లోటింగ్ ఇష్యూ అయితే సెట్ అయిపోతుంది. ఎందుకంటే తినే ప్రాసెస్లో ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. నాకు అయ్యింది, పర్సనల్గా అయ్యింది కాబట్టి చెప్తున్నా. అండ్ డైజెషన్ ఇష్యూ విషయానికి వస్తే డైజెషన్ ప్రాబ్లం అయితే వస్తుంది. మంచి ఫైబర్ ఉంటే నీకు డైజెషన్ మంచి ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు శనగపిండి విషయానికి వస్తే శనగపిండిలో మంచి అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. దానివల్ల నీకు డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. అంటే ఈ రెండు కలిపి తింటే నీకు ఈజీగా డైజెషన్ మంచిగా అవుతుంది, బ్లోటింగ్ ఇష్యూస్ కూడా ఎగిరిపోతాయి. సో అదనమాట ఈ వీడియోలో ప్రాపర్గా ఆ రెసిపీ, ఆ రెండింటిని కంబైన్ చేసి ఒక రెసిపీ వీడియో చూపిస్తున్నా. దానివల్ల ఏంది అంటే మీరు ఈజీగా చేసుకుంటారు, ఈజీగా తినగలుగుతారు. సో అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇట్లా తినడం వల్ల సోయా చంక్స్ అంటే మనకి సప్పగా ఉంటుంది, టేస్ట్ రాదు, అసలు పోదన్నమాట. అందుకని ఇట్లా తింటే ఏంటంటే నీకు సోయా చంక్స్ తింటున్నట్టు కూడా ఉండదు. ఎందుకంటే ఈ రెసిపీ అట్లా ఉంటుంది. నేను ఆల్మోస్ట్ చాలా యూట్యూబ్ షార్ట్స్లో, ఇన్స్టా రీల్స్ చేసిన ఈ రెసిపీ ఇప్పుడు ప్రాపర్గా చేస్తున్నాను అనమాట. ప్రాపర్గా చెప్తున్నా ఎందుకంటే ఇందులో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది అండ్ వర్త్ అనమాట రెసిపీ. సో సీదా రెసిపీలోకి పోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని సోయా చంక్స్ ఇంకా వాటర్ యాడ్ చేసి కొంచెం బాయిల్ చేయండి. బస్ మెత్తగా అయినాక ఇట్లా బాయిల్ అవుతుంది. మిక్సీ జార్ తీసుకొని ఇట్లా బ్లెండ్ చేసేయండి. ఇట్లా పేస్ట్ అవ్వాలన్నమాట. తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోండి. నాకైతే ఇప్పుడు టమాటా ఇంకా క్యాప్సికమ్ అవైలబుల్ ఉంది, ఇవే తీసుకున్నాం. మీరు మీకు నచ్చినవి తీసుకోండి. తర్వాత కట్ చేసుకోండి. ఒక బౌల్లో శనగపిండి యాడ్ చేయండి. పడుతుంది, కనిపిస్తుంది బస్ బంది. దాని తర్వాత వెజిటేబుల్స్ ఇంకా సోయా చంక్స్ పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేయండి. కొంచెం తగినంత వాటర్ వేసుకొని మీకు నచ్చిన మసాలాలు, ఉప్పు, కారం, పసుపు ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసేయండి. డైరెక్ట్ అటాక్ వేసినాక మంచిగా మిక్స్ చేయండి. స్ట్రక్చర్ ఇట్లా ఉండాలన్నమాట. అరే సోయా ప్రోటీన్ వేయాలిగా. ప్యాన్ తీసుకొని మంచిగా హీట్ చేయండి. తర్వాత గీ అప్లై చేయండి. ఒక 5 గ్రామ్ 6 గ్రామ్ మీకు తోచినంత అప్లై చేసి ఈ బ్యాటర్ని మొత్తం అందులో వేసేయండి. ఇట్లా స్ప్రెడ్ చేయండి మంచిగా. టైం పట్టినా కొంచెం. తర్వాత ఈచ్ సైడ్ 5 మినిట్స్ కుక్ చేయండి. తర్వాత ఈ రెసిపీ అయిపోతుంది. ఇదే బేసన్ చిల్లా అంటారు నార్త్ సైడ్ అయితే. మన సైడ్ ఏమంటారో తెలియదు కానీ బేసన్ చిల్లా అనే పెట్టేసుకోండి. ఇందులో మంచిగా గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో మీకు నచ్చినంత ఉంటుంది. సో ఇది తిన్నాక మీకు గుడ్ ఫైబర్ దొరుకుతుంది, ప్రోటీన్ దొరుకుతుంది. మీకు డైజెషన్ బ్లోటింగ్ ఇష్యూ అస్సలు రాదనమాట. సో అందరు సోయా చంక్స్ అంటే బ్లోటింగ్ ఇష్యూ అవుతుంది, డైజెషన్ కాదు అంటారు. ఎప్పుడైతే నువ్వు సోయా చంక్స్ని ఇట్లా శనగపిండితో మిక్స్ చేసుకొని తింటావో నీకు డైజెషన్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ ఆన్ పాయింట్ ఉంటుంది. సో ఏం వరి అవ్వకూరి అండ్ రెగ్యులర్గా తినొచ్చు. ఆ సోయా చంక్స్ అంటే 100% తినొచ్చు. సో జనరల్గా ఇది ఎందుకు చెప్తున్నా అంటే సోయా చంక్స్లో ఈస్ట్రోజన్ ఉంటుంది, మ్యాన్ బూబ్స్ వస్తాయి అంటారు. అండ్ చాలా స్టడీస్ జరిగినాయి. చాలా స్టడీస్లో కూడా ఎక్కడ కూడా ప్రూవ్ కాలేదన్నమాట. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేది బ్లోటింగ్, డైజెషన్ ఇష్యూస్ మాత్రం 100% వస్తాయి. అది ఇదనే కాదు, నువ్వు డైట్కి షిఫ్ట్ అయినప్పుడు ఏ ఫుడ్ తిన్నా నీకు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అది అలవాటు అయ్యేంత వరకు టైం పడుతుంది. ఎప్పుడైతే అలవాటు అవుతుందో ఆరామ్సే ఇట్లా వెళ్ళిపోతుంది జిందగీ. మన జిందగీ నార్మల్ ఎట్లా పోతుందో ఈ డైట్ కూడా అట్లా వెళ్ళిపోతుంది. సో నాకు బ్లోటింగ్ వస్తుంది, ఇది అవుతుంది, డైజెషన్ ఇష్యూ వస్తుంది అని అనుకుంటే 2-3 డేస్ మీరు ఫాలో అయ్యి ఆపేస్తే మీకు అట్లనే అనిపిస్తుంది. కంటిన్యూ చేయాలి. నేను స్టార్ట్
స్టార్టింగ్లో సోయా చంక్స్ తింటాం నాకు ప్లెంటీ ఆఫ్ ఇష్యూస్ వస్తుండే, నేను ఆల్మోస్ట్ బాత్రూంలోనే ఎక్కువ కూర్చుంటుండే బికాస్ అది డైజెషనే కాకపోతుండే. తర్వాత దాన్ని ఎట్లా తినాలి, ఎట్లా పేరప్ చేయాలి, ఎట్లా తింటే అడ్వాంటేజ్ ఉంటుందని తెలుసుకొని తిని ఇప్పుడు మీకు చెప్తున్నాను అనమాట. సో ఏం చెప్పకుండా ఏం తెలియకుండా చెప్తే హౌలేగాళ్ళు అంటారు, తెలుసుకొనే చెప్తున్నా, ట్రై చేసి చెప్తున్నా. సో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోరి, అండ్ ఎవరెవరైతే ఈ రెసిపీ ట్రై చేయాలనుకుంటారో కామెంట్ చేయరి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళా రేపు కలుద్దాం, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.